ఎస్సీ రిజర్వేషన్ లో క్రైస్తవులకు ఇచ్చినటువంటి ఎస్సీ సర్టిఫికేట్లను రద్దు చేయాలి. క్రైస్తవులకు ఇచ్చినటువంటి ఎస్సీ సర్టిఫికేట్లను రద్దు చేయాలి. డబ్బులు తీసుకొని దొంగ సర్టిఫికేట్ తహసీల్దార్ సస్పెండ్ చేయాలి. డబ్బులు తీసుకొని దొంగ సర్టిఫికేట్ ఇస్తున్న తహసీల్దార్ సస్పెండ్ చేయాలి. స్పందించాలి. సుప్రీంకోర్టు అనకాపల్లి జిల్లాలో అమలు చేయాలి. సుప్రీంకోర్టు తీర్పుని అనకాపల్లి జిల్లాలో అమలు చేయాలి. రాజ్యాంగాన్ని కాపాడాలి. రాజ్యాంగాన్ని కాపాడాలి. క్రిస్టియన్లు దోచుకుంటున్న ఎస్సీ హక్కులు వెంటనే కాపాడాలి. క్రిస్టియన్లు దోచుకుంటున్న ఎస్సీ హక్కులు వెంటనే కాపాడాలి. సుప్రీంకోర్టు తీర్పుని అమలు చేయాలి. సుప్రీంకోర్టు తీర్పుని అమలు చేయాలి. రాజ్యాంగాన్ని పరిరక్షించాలి. రాజ్యాంగాన్ని పరిరక్షించాలి. జిల్లా కలెక్టర్ స్పందించాలి. ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయాలి. రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టాలి. బాబాసాహెబ్ ఆలోచనలు దూరం పడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలి. పరిరక్షించాలి. జై భీమ్, జై భీమ్, జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఈరోజు భారతదేశంలో దళితుల నుండి క్రైస్తవ మతం మారిన ఏదైతే దళిత వర్గాలు ఉన్నాయో ఆ వర్గాలకి 59 కులాలుగా ఉన్న దళితులకి క్రైస్తవ మతం మారితే ఎస్సీ రిజర్వేషన్ కోల్పోతారు. ఎస్సీలకి వచ్చిన ఫలాలను కోల్పోతారు. వాళ్ళకి రాజ్యాంగపరమైన రక్షణను కోల్పోతారని ఉన్నత న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పుని ఏదైతే మద్రాస్ హైకోర్టు కానీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కానీ ఉన్నత న్యాయస్థానమైన దేశానికి ఉన్నత న్యాయాధిపతులు ఉన్న సుప్రీంకోర్టు కానీ ఈరోజు దళిత క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో దళితుల నుండి మతం మారిన వారు ఎవరైతే ఉన్నారో వారికి ఎస్సీ హోదా చెల్లదని తీర్పుని ఇచ్చిన నేడు ఆ తీర్పుని ఈరోజు అమలు చేయవలసిన ఎవరైతే రెవెన్యూ వ్యవస్థ ఉందో ఏదైతే జిల్లా కలెక్టర్ ఆధీనంలో ఉందో జిల్లా కలెక్టర్ గారు ఈరోజు ఆ తీర్పుల్ని అమలు చేయకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల ఈరోజు సంబంధిత మినిమం దర్యాప్తు ఏదైతే చేయాలో ఎస్సీ కుల ధృవీకరణ పత్రాలు ఇచ్చినప్పుడు మినిమం విఆర్ఓ ఒక దర్యాప్తు అధికారిగా ఉంటారు. ఆయన ఈరోజు ఏదో అంగట్లో సరుకులాగా ఎస్సీ కుల ధృవీకరణ పత్రాలని ప్రతి క్రైస్తవుడికి కూడా ఈరోజు చాలామంది క్రైస్తవ మతం తీసుకొని హిందూగా చాలామంది అవుతూ హిందూ సర్టిఫికేట్ల మీద ఒక ఐఏఎస్ అవ్వకూడదు, ఒక ఐపీఎస్ అయ్యాడు. ఈరోజు ఒక ఎంఆర్ఓ స్థాయి నుంచి కింద స్థాయి వరకు ఉద్యోగులందరూ కూడా చాలామంది హిందువులుగా చాలామంది అవుతూ క్రైస్తవ మతం తీసుకొని క్రైస్తవ మతాచారాలు పాటిస్తున్న వ్యక్తులు వీళ్ళంతా. దాని మూలంగా ఏంటంటే నిజమైన ఈ దేశంలో మేమంతా కూడా మా జాతి ఏదో దళితులు ఉన్నారో హిందువులుగా జీవన విధానం కొనసాగుతున్న వ్యక్తులు ఉన్నారో వీరంతా కూడా ఈరోజు పండుగల నుంచి హిందూ సాంప్రదాయాలను పాటిస్తూ ఎన్నో అవమానాలకు గురవుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా బ్రతుకుతున్న వారికి ఈరోజు రాజ్యాంగం స్ఫూర్తిని రాజ్యాంగం ద్వారా వచ్చిన హక్కుల్ని పొందలేకపోతున్నాం. ఈరోజు మా పిల్లలు ఉద్యోగాలు చదివినా ఎంటెక్లు చదివినా బీటెక్లు చదివినా ఇంజనీరింగ్ చదివినా ఈ హిందువులుగా కొనసాగుతున్న పిల్లలు ఇంకా ప్రైవేట్ కంపెనీలో 10,000కి 15,000కి జీతాలు తీసుకుంటున్నారు. ఈరోజు చాలా మంది ఈరోజు మతపరమైన వ్యవస్థకు గురవుతాం. చాలా మంది దళిత వాడల్లో ఎక్కువ శాతం క్రైస్తవులు ఉండడం వల్ల హిందువులుగా మా యొక్క కుటుంబాల మీద దాడులు చేస్తున్నారు. మా కుటుంబాలని అవమానం చేస్తున్నారు. ఈరోజు హిందువులుగా ఉన్న మా కుటుంబాలని మతపరమైన వ్యవస్థకు గురి చేస్తున్నారు. ఈరోజు ఒకప్పుడు దళితుల్ని దూరం పెట్టిన అగ్రకులాలు ఎవరైతే ఉన్నారో ఆ కులాలకు సంబంధించిన ఆ యొక్క బానిసత్వాన్ని కానీ అంటరానితనాన్ని కానీ ఆ వివక్షతని కానీ మేము అనుభవించాం. కానీ నేడు మా గ్రామంలోనే మా పేటలో ఉన్న చాలా మంది మాలా మాదిగా రెల్లి సంబంధించిన హిందువులు ఈరోజు మతపరమైన క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి మతపరమైన వివక్షకు మేము గురవుతున్నాం. ఈరోజు మా పిల్లలు చేసుకోరు, వాళ్ళ పిల్లలు మాకు ఎవరు ఏమనంటే మీరు కూడా బాప్తిజం తీసుకోండి, మీరు కూడా యేసు నమ్ముకుంటే కానీ మేము మీ దగ్గర రానివ్వు, మేము మా సంఘంలో మేము చేర్చుకోమని చెప్పేసి ఒక చర్చ దగ్గర నుండి ఈరోజు పుట్టిన దగ్గర నుంచి చావు వరకు కూడా మమ్మల్ని మతపరమైన వ్యవస్థకి ఈ క్రైస్తవ మతం మారిన వాళ్ళు ఈరోజు గురి చేస్తున్నారు. దానికి ఉద్యమంగా ఈరోజు అనకాపల్లి జిల్లానే నాంది తీసుకొని రాష్ట్రంలో ఈరోజు భారీ ఎత్తున ఉద్యమం చేయడానికి సుప్రీంకోర్టు యొక్క తీర్పుని అమలు చేసే వరకు
జిల్లా కలెక్టర్లను ముట్టడించామని, అదేవిధంగా సంబంధి ఎంఆర్ఓలు ఎవరైతే ఉన్నారో ఈ ఎంఆర్ఓలు కూడా మినిమం దర్యాప్తు కూడా చేయకుండా ఎస్సీ కుల ధృవీకరణ పత్రాలని మంజూరు చేయడం మేమంతా కూడా తప్పడుతున్నాం. మా జాతి అంతా కేవలం ఎంఆర్ఓల ద్వారానే ఈ రోజు మా హక్కులు మేము కోల్పోతున్నాం, మా జాతి కోల్పోతున్నాం, మా ఉపాధిని కోల్పోతున్నాం, మా విద్యను కోల్పోతున్నాం, మాకున్న రాయితీలను కోల్పోతున్నాం. చివరికి ఎస్సీ ఎస్టీ చట్టాలను కూడా ఈ రోజు మేము పొందలేకపోతున్నాం. కారణం ఏంటంటే ఈ క్రైస్తవులు, మతం మారిన క్రైస్తవులంతా కూడా ఈ తప్పుడు ఎస్సీ ఎస్టీ కేసులను బనాయించి లాస్ట్గా అవన్నీ కూడా వీగిపోతున్నాయి. ఎక్కడ కూడా చాలా మంది ఎస్సీ ఎస్టీ కేసులు కూడా ఈరోజు పోలీసు వ్యవస్థ కూడా కట్టకపోవడానికి కారణం కూడా కేవలం ఈ క్రైస్తవులు తప్పుడు కుల ధృవీకరణ పత్రాలు పొంది రాజకీయంగా కానీ లేకపోతే క్రైస్తవ మత ప్రచారాల్లో కానీ ఈ యొక్క మిగతా కులాల మీద తప్పుడు కేసులు పెట్టడం వల్ల ఈ యొక్క ఎస్సీ ఎస్టీ కేసులు మేము నీరుగారిపోవడానికి కారణం కూడా కేవలం క్రైస్తవులు అవుతున్నాయి. కాబట్టి దయచేసి ఈరోజు ప్రభుత్వాన్ని కూడా నారా లోకేష్ గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ, చంద్రబాబు నాయుడు గారిని మేమంతా విజ్ఞప్తి చేసింది ఏంటంటే, ఏదైతే సుప్రీంకోర్టు తీర్పుని గతంలో వర్గీకరణ రూపంలో మీరు హడావిడి చేసి ఈరోజు రాష్ట్రంలో వర్గీకరణ చేశారో దాన్ని మేము గౌరవిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని కూడా దయచేసి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో కూటమి ప్రభుత్వం కూడా దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క వర్గీకరణ చేసే విధంగా ఈరోజు రాష్ట్రంలో ఒక ప్రత్యేకించి ఎవరైతే కన్వర్ట్ అయ్యారో వాళ్ళందరినీ కూడా బీసీలుగా గుర్తించాలి. రాబోయే సెన్సస్ లో కూడా కులగణనతో పాటు మత గణన కూడా చేయాలి. ఎవరైతే క్రైస్తవులు ఉన్నారో ఎన్ని చర్చలు ఉన్నాయో, అనుమతి లేని ఎన్ని చర్చలు ఉన్నాయో ఆ చర్చలను కూడా తొలగించాలి. దూర ప్రాంతాల నుంచి ఎక్కడెక్కడి నుంచి వచ్చిన చాలా మంది పాస్టర్లు మాకు ఒకే గ్రామంలో ఉంటూ ఒకే వీధిలో ఉన్న మాకు మతపరమైన గొడవలు చేస్తున్నారు, మతపరమైన చిచ్చులు పెడుతున్నారు ఈ పాస్టర్లంతా. దయచేసి అలాంటి పాస్టర్లపై చర్యలు తీసుకోవాలి. అనుమతులు లేని చర్చలు కూడా తొలగించాలి. మా యొక్క రాజ్యాంగం ద్వారా మాకు వచ్చిన హక్కుల్ని దయచేసి పరిరక్షించాలని కూటమి ప్రభుత్వానికి ఈ యొక్క హిందూ షెడ్యూల్ కులాల పరిరక్షణ సమితి నుంచి